రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మాధవిని ఆమె భర్త గురుమూర్తే హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇక దీంతో మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు పంపించిన పోలీసులు డిఎన్ఏ నివేదిక తర్వాత గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్, గురుమూర్తే మాధవిని హత్య చేసినట్లుగా ఎఫ్ఎస్ఎల్కు పంపిన నివేదికలు పోలీసులు తెలిపినటువంటి విషయం మనకు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, వెంకటమాధవి హత్య కేసులో పోలీసులు ఇట్లా దర్యాప్తు కొనసాగుతుంది. భర్తే గురుమూర్తి మాధవిని అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు మిస్సింగ్ కేసుగా ఉన్న నేపథ్యంలో దీన్ని హత్య కేసుగా మార్చే ప్రయత్నం కూడా చేశారు. అందుకు సంబంధించిన ప్రాథమిక క్లూస్ ను కూడా ఇటు పోలీసులు సంపాదించిన నేపథ్యంలో ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కి శరీర టిష్యూతో పాటు వెంట్రుకలు, రక్తపు మార్కులను కూడా డిఎన్ఏ కోసం పంపించారు. మ్యాచింగ్ కోసం ఆ పిల్లలు ఆమె తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా శాంపిల్స్ అయితే సేకరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో మిస్సింగ్ కేసును కాస్త కూడా హత్య కేసుగా మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా డిఎన్ఏ రిపోర్ట్ వస్తే పూర్తి స్థాయిలో కూడా కేసు పురోగతి సాధించే అవకాశం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా రాచకొండ పోలీసులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ప్రాథమికంగా ఇటు సేకరించిన క్లూస్ ఆధారంగా ప్రస్తుతానికైతే మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్. ఓకే కిరణ్.